పని. మీ ట్యాంకర్ లో పెట్రోల్ కాక బ్రౌన్ షుగర్ కూడా ఉందని మాకు తెలుసు. మర్యాదగా లొంగిపోండి. కమాన్ దిగండి. రే ఇన్స్పెక్టర్, మమ్మల్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తే ఈ లైటర్ పెట్రోల్ లో పడేసి ట్యాంకర్ పేల్చేస్తాం. మేము చావుకు సిద్ధపడ్డాం. మాతో పాటు ఈ చుట్టుపక్కల 100 గజాల వరకు మొత్తం అంతా మండి మసైపోతాయి. కనుక మర్యాదగా మాకు దారిచ్చే తప్పండి. నువ్వు నీ లారీ అడ్డు తప్పుకోకపోతే బూడిదైపోతావు. తప్పుకో. రాంబాబు, ఏమి నువ్వు చేసిన పని? వెనక్కిరా. ఆగు. మొత్తం పేలిపోతే వెనకెళ్ళు. థ్యాంక్ యూ రాంబాబు. లక్షల విలువైన స్మగ్లింగ్ సరుకు పట్టుకోవడానికి సాయం చేశావు. అవును, ఏమిటి మొండి ధైర్యం? వాళ్ళ భయపెడుతుంటే ఎలా ధైర్యం చేశావు? బండికి బ్రేక్ ఉండాలి, మనిషికి బ్రెయిన్ ఉండాలి. పరాయి వాడి దగ్గర కిరాయికి పనిచేసే ఈ లుచ్చా బచ్చాగాళ్ళు చావటానికి ఎందుకు సిద్ధపడతారు అని ఆలోచిస్తే అది అబద్ధం అని అర్థమవుతుంది. కరెక్టే. టెన్షన్ లో ఆ విషయం ఆలోచించడమే మర్చిపోయాను. సారు, ఈ తుప్పు పట్టిన తుపాకులతో దొంగ పోలీస్ ఆటాడుకోవాలే తప్ప దొంగల్ని పట్టుకోవడానికి కుదరదు. ఇవి దీపావళికి పిల్లలాడుకునే పాత టైపు తుపాకులు. ఇప్పుడు AK-47లు హ్యాండ్ గ్రెనేడ్లు వచ్చేసాయి. మీరు అర్జెంటుగా తెప్పించుకోండి, లేకపోతే కేడీగాళ్ల చేతుల్లో మీ బ్రతుకులు బ్రిడ్జిని గుద్దేసిన బెంజి లారీలు అయిపోగలవు. వస్తా. అయ్యా, మిగిలిన ఆ దొంగలతో పాటు లెక్క ప్రకారం ఈ రోజు చేరాల్సిన సరుకంతా చేరిపోయినట్టే. మరి అకౌంట్ ఒకసారి చూస్తారా? చూడటం ఎందుకయ్యా, అవి కరెక్ట్ గానే చేస్తాయి. వచ్చిన చావల్లా ట్రిప్పులేసే డ్రైవర్లతోనే లారీ ఎక్కిన దగ్గర నుంచి నేషనల్ హైవే మొత్తం మందు కొట్టడం, యాక్సిడెంట్ చేసి చావడం, రిపేర్లు కానీ సామాన్లు మార్చాలని మన దగ్గరేమో డబ్బు గుంజేయటం. ఒకసారి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి చావు. ఈ టెంబర్ సాంబైతో పెట్టుకుంటే ఎక్క రేగిందంటే పంబ రేగిపోద్దని చెప్పు. నమస్తే బాసు. ఏం రాంబాబు, కలకత్తా ట్రిప్ నుంచి కరెక్ట్ టైంకి వచ్చేసావయ్యా. బాసు, మనం చేసే డేటు, చెప్పే రేటు, తోసే నాటు ఎప్పుడు కరెక్ట్ గానే ఉంటాయి. అందుకే కదరా నువ్వంటే పడి చచ్చిపోతాను. మిగిలినోళ్ళు లోడేజ్కెళ్ళి ఎప్పుడు తిరిగి వస్తారో వాళ్ళకే తెలిసావు. నువ్వు మాత్రం కాళహస్తి వెళ్ళా, కలకత్తా వెళ్ళా కరెక్ట్ టైంకి వచ్చేస్తావు. మన మాట ఎప్పుడు రైట్ కనుక రాయలసీమలో రాటుదేలి నైజాం వాళ్ళకు నమ్మకస్తున్నాయి, ఆంధ్ర వాళ్ళకు అభిమానున్నాయి. ఆ బాసు, ఓ సిగరెట్ కుట్టించుకో. అట్లాగే. ఏమైనా నీ రూటే వేరు, నీ ట్రాక్ సపరేట్ రా. అమ్మో, బాస్ ఇక్కడే ఉన్నాడు. అయ్యో అయ్యో, లైటు, డోర్లు. ఎరా, పెళ్లి కూతురులాగా కలకల్లాడుతూ ఉండే బండిని తీసుకెళ్లి కంపెనీ గుంటలాగా ఖరాబ్ చేసి తీసుకొచ్చావుదంటరా. నీతో చచ్చది. బయటికి రా, బయటికి రావు. సారో, ఆ కాళ్ళు కాస్త దగ్గర పారేయండి సారు, పట్టేసుకుంటాను. జరిగిన దానికి ఫాదర్ సన్నుని క్షమించి పారేసినట్టు క్షమించి పారేయండి సారు. నరుకుతా చచ్చు సన్నాసి. నువ్వు నాకు సన్నేంటరా? అసలు జరిగిందేంటో చెప్పి చావు. బయట బయట నిన్న అసలు ఒక దొంగతో బాధ్యత గాని దొంగని. సోదరా శరణు, సారేమి చేయకుండా నువ్వే కాపాడాలి. ఒరే బాబుజీ, నేను ఉన్నాను కదా, జరిగిందంటే వివరంగా చెప్పు. అసలు ఏం జరిగిందంటే సోదరా, పకీర్పాలెం నుంచి పునాదిపాడు దాటుతుంటే లెఫ్ట్ నుంచి ఎడ్ల బండి వచ్చింది, రైట్ నుంచి సైకిల్ వాళ్ళు వచ్చారు. బండిని కొట్టి ఎద్దుని చంపావనుకో పాపం కదా, అలా అని సైకిల్ వాళ్ళని చంపావనుకో డబుల్ ది పాపం కదా. అందుకనే అటు తిప్పి ఇటు తిప్పి అటు కొట్టి ఇటు కొట్టి చెట్టు కొట్టా. కాకపోతే లారీ డ్యామేజ్ అయింది తప్ప ఒక్క ప్రాణం కూడా పోలేదు తెలుసా. ఏదో ఒక అరికదల్లే చెప్పేస్తే నమ్మేస్తా అనుకోకు, సంపుతా. ఏకల దాకా నాటు సారా తాగేసి ఏ చెట్టు ఉంటారా? నాకు అనవసరం రా.
దీని మొత్తం రిపేర్ అయ్యే ఖర్చు నీ జీతం నుంచి కటింగ్ చేసేస్తా. సోదరా అయిపోయాను, మొత్తం మునిగిపోయాను, నువ్వే కాపాడాలి. బాసు మొత్తం సొమ్ము వాడి దాని నుంచి కటింగ్ చేసేస్తే ఏం మిగులుతుంది? నా జీతంలో కూడా కొంచెం కటింగ్ చేసేసుకో. థ్యాంక్ యూ సోదరా. నీలాంటి వాడు మన లారీలో వాళ్ళ మధ్య ఉండడం కోతుల మధ్య రాములో ఉన్నట్టే కదా. అస్సలు నువ్వు ఇక్కడ ఉండాలి. కాకా పట్టడం ఆపేరా, కొట్టేనంటే టుంకులో టింకరింగ్ చేయించుకుంటావు. సార్ కొత్త ఆటో దొంగలు వచ్చేసాయి. ఆ? ఇవాళ తారీఖు 11 కదా, వచ్చేస్తాయి అనుకుంటూనే ఉన్నా. బాసు ఆ. నాతో చిన్న డౌట్. ఏంటి? మద్రాసు నుంచి విజయవాడ వచ్చే ట్రైన్ ఎప్పుడు వస్తుందో, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే ట్రైన్ ఎప్పుడు వెళుతుందో ఆ స్టేషన్ మాస్టర్ కూడా చెప్పలేడే. ఎక్కడో నీటిలో బయలుదేరిన దొంగలు చెప్పిన రోజుకి చెప్పిన టైంకు టెన్షన్ గా వచ్చేస్తున్నాయంటే ఇందులో కిట్టుకి ఏమిటంటావు? రాంబాబు, వీటిని పంపించే పెద్ద మనిషి యముడికే మొగుళ్ళంటూ రా. తేడా వచ్చిందనుకో దొంగైనా మనిషి అయినా మొక్కలైపోవాల్సిందే. ఆయన తెప్పటువంటిది. అయినా ఇవన్నీ నీకెందుకు రా? వారం రోజులు ట్రిప్పులు తిరిగి వచ్చావు కదా, ఇంకో డబ్బు తీసుకుని జలసా చేసుకోబా. అలాగే బాసు. అయ్యా తమరిలో ఒక మాట అడగనా? అడిగి సావు. ప్రతి పనివాడిని డ్రైవర్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచి దడదడలాడించే మీరు ఆ రాంబాబు గారిని మాత్రం నెత్తికెక్కించుకుంటారు దేనికండి? గురునాథం, ఆడు నెక్కార్సైనడు ముక్కు